ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. ఆకాశాన్ని భూమిని సృజించిన దేవునికి స్తోత్రం, వందనాలు. మహారాజు నీవేనయ్యా, రాజులకు రాజువు, దేవుళ్లకు దేవుడవు నీవేనయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీతి దేవుడు, న్యాయం తీర్చే దేవుడు అయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు. ఈ ఉదయకాలంలో నీకే కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. ఈ దినానికై వందనాలు తండ్రి. స్తోత్రం. మా హృదయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, పరిశుద్ధం చేయండి. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున యాకోబుకు ఉన్న శ్రమ దినాలలో దేవుడు ఆయనకు ఉత్తరమిచ్చి ఆయన వెళ్ళిన మార్గములో దేవుడు ఆయనకు తోడై ఉండిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టేదనని చెప్పెను. ఆమేన్. ఇక్కడ యాకోబు శ్రమాల్లో ఉండేటప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు బలిపీఠాన్ని కడతానని చెప్పినాడు యాకోబు. సో మీరు మీ శ్రమ దినాలలో దేవుడు మీకు తోడై ఉన్నాడు, మిమ్మల్ని నడిపించాడు. మీరు వెళ్ళే మార్గంలో ఆయన మీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన బలిపీఠమును కట్టాడు. మీరు స్తోత్ర బలులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినంలో ఎంత శ్రమ వస్తుంది తెలుసా మన జీవితంలో. ఆ శ్రమలన్నింటినీ మనల్ని కాపాడుతూ మనల్ని నడిపిస్తున్న దేవునికి, మనతో కూడా ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే బలిపీఠము. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకరోజు గడపాలంటే ఎంత కష్టం తెలుసా. ఆయన కృప, కేవలం ఆయన కృప మాత్రమే. స్తోత్రం, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం లేచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, రాత్రి వేళలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్. స్తోత్రం. ఈ ఉదయకాలంలో యేసయ్య ప్రతి ఒక్కరూ నీ నామాన్ని ఎరగాలి, రక్షణ పొందాలి, నీవే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని రక్షించండి, కాపాడండి, ఆదుకోండి, శ్రమల్లో ఆదుకోండి యేసయ్య. స్తోత్రం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.